నన్ను చాలా మంది అడిగే ప్రశ్న, నీకు మీ వారికి గొడవలు ఉండవా అని. ఎందుకుండవండి? గొడవలకి భార్యాభర్తలే అవసరం లేదు కదా. తల్లి కూతురు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, అక్క తమ్ముళ్ళు ఎవరి మధ్య గొడవ జరుగుతున్నా ఇద్దరి మధ్య గొడవ పడేటప్పుడు ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక క్యారెక్టర్ దగ్గరికి వెళ్తుంటారు. నువ్వు అది, నువ్వు ఇది అని అంటూ. మా వారికి నాకు ఏదైనా ఇష్యూ జరిగేటప్పుడు జరుగుతున్న దాని మీదనే ఆర్గ్యూ చేసుకుంటాం. ఎవరి మధ్య గొడవ జరుగుతున్నా కానీ చిన్నపిల్లల గొడవల్లా ఉండాలి అని అంటుంటారు కదా. ఎందుకంటుంటారు? పిల్లలకి ఎందుకు గొడవ పడ్డాం, అసలు గొడవ పడ్డామా అనే విషయం కూడా గుర్తుండదు. అందుకే పిల్లల గొడవల్లా ఉండాలి అని అంటుంటారు. ఇలా జరుగుతున్న గొడవకు మాత్రమే ఆర్గ్యూ చేసుకోవడం వలన ఒకరి మీద ఒకరికి ప్రేమ దూరం అవ్వదు. పాతవి తవ్వుకోవటం, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు ఇలాంటోడివి అని అంటూ తప్పుల్ని వేరెత్తి చూయించుకోవడం లేదా లేని తప్పుల్ని యాడ్ చేసుకోవడం, చీమంత దాన్ని కొండంత చేసుకోవడం అంటే ఇదే అవుతుంది. దీని వలన కూడా ప్రేమలు తగ్గి కోపాలు పెరిగి మనిషికి మనిషి దూరం కూడా పెరుగుతుంటుంది. నాకు మాక్సిమం బాగా కోపం వచ్చిందంటే సైలెంట్ అయిపోతాను. సైలెంట్ లోనే నాకు నేనే యుద్ధం చేసుకుంటూ ఉంటాను లోపల లోపల. అఫ్ కోర్స్ యుద్ధం అయిపోయిన తర్వాత ఎవరైనా కూల్ అవ్వాల్సిందే కదా. అలా నాకు నేనే యుద్ధం చేసుకుని నేనే కూల్ అయిపోతుంటాను. మా వారు కూడా జరుగుతున్న దాన్ని క్లియర్ చేసేసుకుంటాడు. అలా కాదమ్మా ఇలా అని. ప్రతి వైఫ్ కి కావాల్సింది కూడా ఇదే. ఏం జరగనట్టు సైలెంట్ గా ఉన్నా కూడా కోపం పెరిగిపోతుంటుంది మాకు. ఏదైనా కానీ, ఎంతటి విషయమైనా కానీ మాతో షేర్ చేసుకుంటే మాత్రం ఇట్టే గొడవ కూల్ అయిపోతుంది. మీరేమంటారో కామెంట్ చేయండి.